18 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఎన్నంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యములు రాసిన వారు ఎవరంటే లూకా వైద్యుడు అనబడినటువంటి లూకా భక్తుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే 8వ వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని రాస్తున్నాడు. కనుక మీరేం చేస్తారంటే యెరూషలేములోని యూదయ సమరయ దేశంలో ఎన్నంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అనే మాట. యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై 3వ రోజున తిరిగి లేచిన తర్వాత ఆరోహణమైన తర్వాత మధ్యకాలంలో కొంతకాలము గ్యాప్ ఉంది. నేను వెళ్ళి ఆదరణకర్తను మీకు పంపిస్తానని యేసు ప్రభువు శిష్యులతో చెప్పినట్టుగా ఆయన ఆరోహణమైన తర్వాత పెంతుకొస్తు దినాన 120 మంది శిష్యులు మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద రాలి శక్తి పొందుకున్నారు. ఆ మాటను ముందుగానే ఇక్కడ 1వ అధ్యాయంలోనే చెప్తున్నాడు. మీరు శక్తి నొందెదరు. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వాళ్ళు శక్తి పొందుతారు. ఏ శక్తి పొందుతారు అంటే కింద రాయబడింది అదే వచనంలో లైన్గా 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలోను నాకు సాక్షులై ఉంటారు అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏమంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యంను సువార్తను ప్రకటించాలి అని అనుకుంటున్నారో ప్రకటిస్తున్నారో ప్రకటించే వాళ్ళు దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందుకోకుండా ఎవరు ప్రవచించలేరు, ప్రకటించలేరు, సాక్షులై ఉండలేరు. ఈ లాస్ట్ లైన్లో సాక్షులైందురు భూదిగంతముల వరకు సాక్షులైందురు అంటున్నాడు. సాక్షులు అంటే ఏమి దాని అర్థం? సాక్షులు అంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని అంటున్నారు 12 మంది అపోస్తలులు. మేము ఏదైతే యేసుక్రీస్తుతో నడిచి ఆయన చూసినామో, ఆయన చేసిన కార్యములు కానీ, ఆయన చెప్పిన మాటలు కానీ, ఆయన చేసినటువంటి సువార్త వివరణ కానీ, ఇవన్నిటిని దేన్నైతే మేము చూసినామో ఆ చూసిన వాటిని అనగా కన్న వాటిని అలాగే విన్న వాటిని అంటే ఆయనతో మేమున్నప్పుడు ఏమేమి ఆయన చెప్తే బోధిస్తే మేము విన్నామో ఆ మాటలను మేము చెప్పకుండా ఉండలేము. దానికి ఇవి విన్నాం ఇవి చూసినాం అనే దానికి సాక్షులు ఎవరు అంటే మేమే సాక్షులము అని అపోస్తలులు చెప్తున్నారు. ఆ అపోస్తలులు ఏమంటున్నారు? అపోస్తలుల గురించి అంటున్నాడంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకున్న తర్వాత
మొదట ఎక్కడంట యెరూషలేము, రెండవది యూదయ, మూడవది సమరయ, నాలుగవది భూదిగంతముల వరకు నాకు మీరు సాక్షులై ఉంటారు. నా సాక్షులై ఉంటారంటే నేనేం చెప్పినానో, ఏమి మీరు విన్నారో, నేనేం చేసినానో, మీరు ఏది చూసినారో అది మీరు చెప్పే వాళ్ళగా ఉంటారు. నా పక్షంగా మీరు సాక్ష్యము పలుకుతారు. మేము చూసినాం, ఆయన ఇలాగ చెప్పినాడు, చేసినాడు, మేము విన్నాం, ఇలాగ చెప్పినాడు అని నా సాక్షులుగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుని గురించి చెప్తున్నాడు. వీళ్ళు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత దేవుడు చెప్తున్న మాటలు ఏమంటే, యేసుప్రభు చెప్తున్న మాటలు ఏమంటే, మొదట యెరూషలేములో ప్రకటించాలి. యెరూషలేం అంటే మొదట యెరూషలేములో ప్రకటించాలి. యెరూషలేము అనగా మన సంఘము. యూదయ అనగా కూడా మన సంఘమే, మన ఇల్లు, మన బంధువులు, నాది అనుకున్నది మనది. మొదట యెరూషలేములో ప్రకటిస్తారు, తర్వాత సమరయ దేశాల్లో కూడా ప్రకటిస్తారు. సమరయ దేశాలంటే అన్య దేశాల్లో, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో మొదట ఇంట్లో ప్రకటించుకోవాలి, సంఘంలో ప్రకటించుకోవాలి, తర్వాత బయట వారికి మీరు ప్రకటించాలి. బయట వారికి ప్రకటించిన తర్వాత చివరికి భూదిగంతముల వరకు వెళ్ళాలి. భూదిగంతముల వరకు మీరు వెళ్ళాలి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులకి చెప్పినాడు. ఆ విధంగానే వాళ్ళు భూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను వ్యాప్తి చేసినాడు. కీర్తన గ్రంథంలో భూదిగంతం గురించి ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయంలో, అడుగుము జనములు నీకు సొత్తుగాను, భూదిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అని ఒక లేఖనం రాయబడింది. ఎందుకు ఈ భూదిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అని అంటున్నాడు, జనములను సొత్తుగా ఇస్తాను అంటున్నాడంటే, సువార్త ద్వారా మనం ప్రజలను సంపాదిస్తాం. అదే సంపాదనే మనకు ఆస్తి, సొత్తు. ఇది ఆ యొక్క లేఖనం యొక్క అర్థము. కాబట్టి దేవుని పిల్లలంగా మనము, ప్రభు నమ్మిన మనము పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మపూర్ణులై ఉండాలి, ఆత్మ తీవ్రత కలిగి ఉండాలి, పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మతో మనము నింపబడాలి. అప్పుడు శక్తిని పొందుతాం. దేనికి శక్తిని పొందుతామంటే, ఆయన గురించి ప్రకటించడానికి మనము శక్తి పొందుతాము. ఆ శక్తి పొందిన మనము మొదట మన కుటుంబంలో ప్రకటించుకోవాలి, మన బంధువర్గంలో ప్రకటించుకోవాలి, అలాగే మన సంఘంలో ప్రకటించుకోవాలి, అలాగే మన చుట్టుప్రక్కల ఉన్న ఇండ్ల వాళ్ళకి ప్రకటించాలి, మన గ్రామానికి ప్రకటించుకోవాలి, తర్వాత చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు ప్రకటించాలి, చివరికి పయనము కట్టాలి. సువార్త కోసము పయనము కట్టి భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించాలి. సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం ఇస్తామంటే, సాక్ష్యం ఏమంటే, మనం ఇవ్వవలసినటువంటి సాక్ష్యం ఏమంటే, యేసు ప్రభు మన పాపముల కోసం, మనుషులందరి పాపాల కోసం చనిపోయి, సమాధి చేయబడి, మృత్యుంజయుడై తిరిగి లేచి, మన పాపపు శిక్షనంతటిని ఆయనే ఆ కలవరి శిలువలో భరించి పాపశాపాల నుంచి మనల్ని విడిపించున్నాడు. ఎవరైతే యేసు నామమునందు విశ్వాసం ఉంచుతున్నారో వాళ్ళు ఆ పాప శాపాల నుంచి విడుదల పొంది రక్షణలోకి వస్తున్నారు. పాపం అనేది వాళ్ళ మీద ప్రభుత్వం చేయదు, మరణం అనేది ఇక వాళ్ళకి సంభవించదు, రెండవ మరణటువంటి అగ్నిగుండంలోకి వాళ్ళు వారసులు కాలేరు. ఈ సువర్తమానమును మనము జనములకు భూదిగంతముల వరకు కూడా ప్రకటింపవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ విధంగా సువార్త ప్రకటించాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుణ్ణి అడగాలి. ఏమని? నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించు ప్రభువా అంటే, మరి నిశ్చయముగా నేను నీకు పరిశుద్ధాత్మని ఇస్తానని వాగ్దానం చేసినాడు దేవుడు. ఆ వాక్కు ప్రకారంగా మనకి పరిశుద్ధాత్మని ఇస్తాడు. మనం దేవుని పనులు చేస్తాం. దేవుడి మాటలు మన కోసము దీవించును గాక. వందనములు, స్తోత్రములు తండ్రి. రాత్రికాల సమయంలో మేము స్తుతిస్తున్నాము దేవా, కనపరుస్తున్నాము తండ్రి.
ఇంతవరకు నిన్ను గురించి పాడి నీ యందు ఆనందించే భాగ్యం మాకు ఇచ్చినారు. అలాగే నీ వాక్యంను ధ్యానించే ధన్యత మాకు ఇచ్చినారు. అపోస్తుల కార్యములు రాసినటువంటి లూకా రాసినటువంటి మాటలను మేము జ్ఞాపకం చేసుకున్న వందనములు. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణతో నీ భక్తులు కలిగిన ఈ మాటలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీకు స్తోత్రములు దేవా. చదువుబడిన చెప్పబడిన లేఖన భాగమును బట్టి నీకు వందనములు నాయనా. మరి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదని సెలవిచ్చావు. నీ ఆత్మాభిషేకమును మీరు మాకు ఎప్పుడూ అనుగ్రహించును. మేము ఎల్లప్పుడూ కూడా నీ ఆత్మపూర్ణులై నీ గొప్ప కార్యములు చేయుటలో మమ్మల్ని బలపరచుము. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు శక్తిమంతులవుతారని, సువార్త చెప్పడానికి శక్తి పొందుకుంటారని, నిన్ను గురించి ప్రకటించడానికి, ప్రశంసించడానికి, మరి సువార్తను చెప్పడానికి శక్తి పొందుతారనే లేఖనాలు మేము చదువుకున్నాం. అందుకే నీకు స్తోత్రములు. మీరు నన్ను అడిగితే మీకు పరిశుద్ధాత్మను ఎంత నిశ్చయంగా అనుగ్రహిస్తానని సెలవిచ్చావు. మాకు నీ పరిశుద్ధాత్మను నింపుదల ఎప్పుడూ అనుగ్రహించుము. ఎల్లప్పుడూ ఆత్మయందు తీవ్రత కలిగిన వారమే ఆత్మపూర్ణులై జీవించుటకు నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. దేవా, దినదినం నీ కృపాక్షేమాలతో మమ్మల్ని నడిపించుము. మరి ఈ రాత్రి కాలం అంతా కూడా మీరే మాకు సుఖమైన విశ్రాంతి దయచేయము. అలాగే రేపటి దినం కొరకు కూడా సిద్ధపరచుము. దినదినము నీకోసం మేము చేయవలసిన సేవా కార్యాలు చేయడం మేము బలపరిచి వాడుకున్నాము. అనేకులకు నిన్ను ప్రకటించుటకు మీ చేతి సాధనములుగా, నీ నోటి బూరలుగా, మరి నీ పనుల్లో మమ్మల్ని విరివిగా వాడుకొని మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. నీ దృష్టి ఎదుట మాకు యోగ్యమైన ప్రవర్తన కలిగి మేము జీవించుటకు మాకు సహాయం చేయము. మా ఉనికి, మా క్రియలు నిన్నే సంతోషపెట్టేగా ఉండని మనం ప్రార్థిస్తున్నాం. దేవా, దినదినము నీ కృపాక్షేమాలతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మా పట్ల మీరు కలిగినటువంటి నీ చిత్తం ఏదో, ఉద్దేశం ఏదో, వాటిని మా ప్రభా సంపూర్ణంగా నెరవేర్చుటలో నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా చేయి పట్టుకుని నీ అడుగు జాడలో నడిపించు యేసయ్య. నీవిచ్చే సంపూర్ణమైన నీ సంతోషము మేము అనుభవించటకు మాకు సహాయం చేయము. అలాగే మా సంతోషము కూడా నీ యందు పరిపూర్ణమగులాగా ఆశీర్వదించుము. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.